నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పాలు విరిగిపోతూ ఉంటాయి సాధారణంగా ఇంట్లో. లేకుంటే కొన్ని మనం పిండి పదార్థాలు అంటే స్వీట్స్ చేసుకోవాలంటే పాలను విరగొట్టి మరీ స్వీట్స్ చేసుకుంటాం కదా. అసలు ఏ విధంగా వాడుకోవాలి, ఎలాంటి స్వీట్స్ చేసుకోవచ్చు? విరిగిన పాలు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనం విరగొట్టకుండా వాటంతటా అవే విరిగిపోతే మంచిది కాదు అంటుంటారు, మీరేమంటారు? పాలు పాడైతే విరుగుతాయి. అవును, వాటంతటా విరిగినాయి అంటే అదేమంత సేఫ్ కాదు దాన్ని వాడడం. నిలవబడి విరిగినాయి అనుకో, బాగా పాలు నిలవ ఉండిపోయినాయి, అలా విరిగినప్పుడు అది ఆరోగ్యంగా ఎలా ఉంటుంది, అందులో ఏం కలిసిందో, దేనివల్ల విరిగిపోయిందో, లేకపోతే దాని ఏజ్డ్ పాలు వయసు ఎక్కువ అయిపోయి విరిగిపోయినాయి, దాన్ని వాడకపోవటమే మంచిది అనిపిస్తుంది. ఇప్పుడు పాలు విరగటం అంటే మనకి గేదె పాలు ఏవో మనం కొనుక్కుంటాం అనుకో, ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి. మన సిటీలో అంటే మనం ప్యాకెట్ పాలు కదా, మనం వాడేవి హెచ్చుగా ప్యాకెట్ పాలు. ఇప్పుడు ప్యాకెట్ పాలు కాకుండా మనం పశువు నుంచి డైరెక్ట్గా కొనుక్కునే అలవాటు ఉంటే మనకి ఆవు పాలు కానీ గేదె పాలు కానీ అవి లేగటి పాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఎలాగా అంటే అప్పుడు గేదెలు వాడే మనకి పాలు తెచ్చి ఒక గేదెలు అతను పాలు తెచ్చి పోస్తాడు అనుకుందాం. వాటిలలో రీసెంట్గా ఈనిన అంటే ఈ మధ్య లేగదూడలను పెట్టినటువంటి గేదెవు కానీ ఆవు కానీ పాలు కలిస్తే వాటి కొంచెం విరిగే గుణం ఉంటుంది. మనం జున్ను చేసుకుంటాం కదా, పాలు విరుగుడే కదా జున్ను అంటే. ఇప్పుడు లేగటి పాలు కలిస్తే కొంచెం పాలు కొద్దిగా కతుకుడుగా అవుతాయి, విరిగినట్టుగా అవుతుంది. రుచి అంత బాగుందో లేదో, పెరుగు టేస్ట్ బాగోదు. పెరుగు టేస్ట్ బాగోదంటే కొంతమందికి విరిగిన పాల పెరుగు ఇష్టం. లేగటి పాల పెరుగు నచ్చే వాళ్ళు ఉంటారు, కానీ లేగటి పాల పెరుగు వాతం అని మంచిది కాదని చెప్తారు. అంటే కాస్త గట్టి వాళ్ళు తింటారు, కాస్త చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, గర్భవతులు వాళ్ళు తినకూడదని వాళ్ళు. ఎక్కువ గేదెలు ఉండే ఇళ్లలో తెలుస్తుంది ఈ కథ. లేగటి పాలు కలవడం వల్లే మనం పశువుల నుంచి తీసిన పాలు విరుగుతాయి. రుచి చూడండి, పాలు బాగానే ఉన్నాయి ఇంకో టేస్ట్ బాగానే ఉంటే దాన్ని మనం పన్నీర్ చేసుకోవచ్చు ఈజీగా. పన్నీర్ చేసుకోవటప్పుడు ఎన్నేళ్ళ నుంచో చేస్తున్నాం పన్నీర్. ఇప్పుడు అది కాకుండా మనం స్వీటే చేసుకోవాలనుకో, ఏముంది, 1 లీటర్ పాలు కాచుతాం, కొంచెం మరి కాసేపు కాచి ఈ విరిగిన పాలను కూడా మనం పొయ్యి మీద పెట్టుకోవచ్చు. ఇంకో 10 నిమిషాలు కాస్తే నీరు పాలు సెపరేట్ అవుతాయి. అవునండి. ఈ సెపరేట్ అయిన తర్వాత ఏం చేస్తాం, పాలు బాగా మామూలు పాలు అయితే బాగా మరగ్గాచేసి కాచి కొంచెం కొద్దిగా చల్లారుతూ ఉండగా కొంచెం ఒక అర డిప్ప నిమ్మరసం పిండితే పాలు ఇలా విరిగినట్టుగా కనపడుతుంది మనకి. మరొక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టామంటే టప్ప 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 మనకి చిన్న చిన్న సౌండ్లు వస్తాయి, మెల్లిగా పాలు విరిగిపోతాయి. పాలులో ఉన్న ఫ్యాట్ని బట్టి మనకి పనీర్ వచ్చే విధానం ఉంటుంది. పాలు బాగా ఎక్కువ ఫ్యాట్ కలిగిన పాలు అనుకోండి, క్రీమ్ మిల్క్ అయితే పనీర్ ఎక్కువ వస్తుంది. అదే మన మామూలు ప్యాస్చరైజ్డ్ మిల్క్, మన మామూలు ప్యాకెట్లు కొనుక్కుంటాం కదా, కొంచెం క్రీమ్ అంటే ఫ్యాట్ తక్కువ ఉండే పాలలో ఎక్కువ విరుగుడు రాదు, లీటర్కి అంత ముద్ద వస్తుంది అంతే. దీన్ని ఏం చేయాలంటే కొంచెం చల్లారనిచ్చి ఏదైనా ఒక పల్చటి బట్టలో, నేనైతే సింథటిక్ క్లాత్ ఉంచుకుంటాను ఈ పని కోసం. నేను కూడా విరగొట్టి ఏదైనా చేస్తాను. ఆ మధ్య ఎవరో చెప్పారు పాలు విరగొడితే పాపం వస్తుందని. అప్పటి నుంచి కొంచెం భయం వేస్తుంటుంది, ఎంత పాపం వస్తుందో అవన్నీ తిన్నా మనకెంత పాపం వస్తుందో. అప్పుడప్పుడు కొంచెం భయం వేస్తుంటుంది, ఓహో ఇది పాపం ఏమో చేయకూడదా, ఏం చేయటం రా అని. కాకపోతే దాని మీద ఉన్న ఆసక్తి కొద్దీ చేసేద్దాం అనిపిస్తుంది. చిన్నవి మన సింథటిక్ చున్నీలు కానీ, తర్వాత శారీకి వచ్చే బ్లౌజ్ పీసులు కానీ నేను జాగ్రత్త పెట్టి దాచిపెట్టుకుంటాను, ఈ పనికి బాగుంటాయి అన్నమాట. కాటన్ క్లాత్ లో కూడా వేసుకోవచ్చు, ఆ నీరంతా కారిపోవాలి. దాన్ని ఏం చేస్తామంటే ఈ గుడ్డలో వేసేసి పిండి వేస్తే కొంచెం దగ్గరగా వస్తుంది కదా, దాన్ని ఏం చేసంటే ఒక పెద్ద పళ్ళెల్లో ఈ మూటను ఒక పక్కగా పెట్టి దాన్ని గట్టు మీద కొంచెం గోడుగా పెట్టాలన్నమాట. ఈ మూట మీద బరువు పెట్టుకోవాలి, ఏదైనా చిన్న మన దగ్గర రోళ్లు ఉంటాయి లేదా బెడ్ గ్రైండర్ తాలూకు గిన్నె కానీ దాని మీద పెట్టేసి అంటే వెయిట్ బరువు పెట్టేసరికల్లా ఇది ప్రెస్ అయిపోయి మొత్తం అందులో ఉన్న నీరంతా చల్లగా బయటకు వచ్చేస్తుంది. ఒట్టిగా గట్ల మీద అక్కడ పెడితే జిడ్డుగా అయిపోతుంది. అలా కాకుండా మనమే పళ్ళెల్లో పెట్టుకున్నాం, పళ్ళకి అడిగేసుకుంటే సరిపోతుంది, క్లీన్ గా కూడా ఉంటుంది. బరువు పెడితే పొద్దున్న చేసామనుకో సాయంకాలానికి, లేదా మనం సాయంత్రం చేస్తే మర్నాడు పొద్దుటికి చక్కగా సెట్ అయ్యి గట్టిగా అటులాగా వచ్చేస్తుంది అనమాట. ఒక పూట ఉంచాలి, కనీసం 6-7 గంటలు వదిలితే గానీ మనకు టైట్ గా రాదు అది. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఉన్న దాన్ని బట్టి ఇప్పుడు ఇంత ముద్ద ఉందనుకో, అది అంత రొట్టె అవుతుంది. చూసుకోవటమే మన సైజుని బట్టి. ఈ గుడ్డ మూట అలాగా ఊడదీసామంటే మనం మూట కట్టిన చోట కొద్దిగా ముడిలాగా వస్తుంది, అని మిగిలినంత చక్కగా నున్నగా రొట్టెలాగా వస్తుంది. దీని మీద మనం పెట్టే బరువుని బట్టే దాని ఇది ఆధారపడి ఉంటుంది, దాని షేప్. ఓకే, సో ఇది తీసేసుకుని దాన్ని మీరు స్వీట్లు చేసుకోండి, కూరల్లో వేసుకోండి, పులావ్ చేసుకోండి, ఏదైనా చేసుకోవచ్చు. నిల్వ ఉంటుందా రమ్మగారు? నిల్వ ఫ్రిడ్జ్ లో పెడితే ఒక 3-4 డేస్ దాకా బాగానే ఉంటుంది. దాంట్లో మనం ఏమి నిల్వ ఉండటానికి పెట్టలేదు కదా. అంటే నిల్వ ఉండే సాధనం మనం ఇళ్లలో ఏం కలుపుతాం, నేను నిల్వ ఉండే సాధనాలని నమ్మను చేయ, అది అంత సేఫ్ కాదేమో అనిపిస్తుంది. పొద్దున్న చేసాము, ఎందుకు మధ్యాహ్నం ఏదైనా స్వీట్ చేసుకోవచ్చే మనం ఎంచక.
స్వీట్ చేసేసుకోవచ్చు. సాయంకాలం రొట్టెల్లోకో, అన్నంలోకో, ఏ పులావ్లోకో, బిర్యానీలోకో కూర చేసేసుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటుంది కదా పదార్థం. ఎందుకు నిలవ పెట్టాలి దాన్ని మనం? ఇప్పుడు 2 లీటర్ల పాలతోటి చేసేసామనుకో, బోల్డ్ బాగా ఇంత ఎక్కువ అవుతుంది. దానికి సరిపడా మన ఖర్చుని బట్టి కదా మనం ముందు చేసుకుంటాం ప్లాన్. అప్పుడు కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. వెంటనే 2వ రోజే మనం వండుకోలేము. 1 లీటర్ పాలు చేయండి, ఒక 4 సభ్యులు ఉన్న ఇంటి కూరకి ఇది చక్కగా సరిపోతుంది. కూరలు చేసుకుంటాం, పాలక్ పనీర్ చేస్తాము, పనీర్ వెజ్ పులావ్ చేసుకోవచ్చు, పనీర్ పసంద్ పనీర్తో ఏ కూరలు ఏవి తింటే అవి చేసేసుకోవచ్చు. మనకి ఆ షేప్ లో రావాలంటే దాంట్లో అలాంటి ట్రేస్ లో పోసుకోవటమేనంటారా మరి? ఏది ఇప్పుడు మామూలుగా మనం పన్నీర్ బయట షాప్స్ లో కొంటే ఒక షేప్ వస్తుంది కదా, షేప్ ఎట్లా వస్తుంది? ఒక చిన్న ఫ్లాట్ గా ఉంటుంది, దాన్ని చిన్న చిన్న ముక్కలు మనం కట్ చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని కూడా మనం కట్ చేసేసుకోవచ్చు. అంటే పీసెస్ విడిపోవారమ్మ గారు? విడదు. నేను చెప్పా కదా, దాని మీద మీరు పెట్టే బరువుని బట్టే దాని గట్టితనం వస్తుంది. మంచి బరువు పెడితే అది ఇట్లా దగ్గరగా అయిపోతుంది. చక్కగా ముక్కలు కోసుకుని చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా స్వీట్ చేసుకోదలుచుకున్నారనుకో, దానికి ఇంత గట్టిగా అయిపోక్కర్లా. ఈ నీరు పోయేదాకా కొంత బరువు ఉంచి తర్వాత తీసేసేయండి. దాన్ని నలిపేస్తే చక్క పొడిలాడుతూ రవ్వగా వచ్చేస్తుంది. ఈ రవ్వతోటి మీరు పంచదార కలుపుకొని కొంచెం పాల పొడి మిక్స్ చేసి స్వీట్లు చేసుకోవచ్చు. బోలెడని రెసిపీలు దొరికేస్తాయి మనకి. దాంట్లో ఈ ముందు మనం చేసే పనీరు రుచిగా కుదిరిందా లేదా అనే దాంతో మన తర్వాత పదార్థాల రుచి ఆధారపడి ఉంటుంది. పనీర్లో ఎక్కువ ప్రోటీన్ ఉందని చెప్తారు. ఎందుకంటే పాలల్లో ఉన్న సారం అంతా ఇందులోనే ఉంది. లీటర్ పాలలో ఉన్న సారం ఇంత ముద్దలోకి వచ్చేసింది. అవునవును కదా, కాబట్టి ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, హెల్దీ అని చెప్తారు. అయితే ఈ హెల్దీ థింగ్కి మనం చేయవలసింది ఏంటంటే ఇది ఇంట్లో చేసుకోవటం, పాలు మంచివి తెచ్చుకోవటం. మనం నమ్మకంగా వాడుతున్న పాలనే తప్ప కొత్త వాటిని ట్రై చేయొద్దు. ఎక్కడైనా ఆర్గానిక్ ఫార్మ్స్ దొరికితే చక్కగా మంచి పాలు దొరుకుతాయి అనుకోండి, పాలతోటి ఏ పాయసం చేసుకోవడానికి తెచ్చుకుంటామా, పనీర్ చేసుకోవడానికి కూడా తెచ్చుకోవచ్చు. వారానికి 1 లీటర్ మామూలుగా ప్యాకెట్ పాలే వాడుకుంటాం. మనకు వేరే దారి లేదు. దారి లేనప్పుడు ఏం చేస్తాం, మామూలు పాలే కొనుక్కుంటాం. ఆర్గానిక్ ఫార్మ్స్ ఏమైనా ఉండి ఆర్గానిక్ మిల్క్ మనకి మంచి పాలు దొరుకుతాయని నమ్మకం ఉన్న చోట వారానికి 1 సారో 2 సార్లు, అది 2 సార్లు 2 లీటర్లు వేయించుకున్నాం అనుకో, 1 లీటర్తో పాయసం లాంటివి చేసి పెట్టచ్చు పిల్లలకి. హెల్దీగా మనం కూడా తినచ్చు. పిల్లలకి అంటూ ఉంటాను ఎంతసేపు, పిల్లలే తింటారా, మనం తినము, మనం శుభ్రంగా తినేస్తాం కదా. ఈ పనీర్ కూడా 1 లీటర్ తెచ్చి వారానికి ఆ పనీర్ కనుక చేసి పెడితే పిల్లలకి చాలా మంచిది. అసలు పాలిచ్చే తల్లులకి పనీర్ ద బెస్ట్ ఫుడ్ గా చెప్తారు. కర్రీస్ లో కానీ దాంట్లో వాడుకునేటప్పుడు ముందుగా ఉడకపెట్టాలి రమ్మగారు? అక్కర్లేదు, మనం కర్రీలో వేస్తే మగ్గిపోతుంది. దాన్ని ఏం చెయ్యక్కర్లేదు, అది డైరెక్ట్ గా మనం అది రెడీ టు ఈటే. నీకు కూరల్లో మగ్గితే ఉప్పు కారం పట్టి ఇంక కొంచెం బాగుంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ముద్దగా ఉండే కూరలు చేసుకున్నాం అనుకో, నీకు ముక్కలు అక్కర్లేదు, ఇది కొంచెమే రెడీ అయింది, బాగా బిగవలేదు, పర్వాలేదు, దీన్ని పొడిలాగా చేసి వేసేసుకోవచ్చు. ఇంత పన్నీర్ పొడి వేస్తే గనక బాగుంటుంది. ఇప్పుడు ఒకవేళ మిగిలిపోయింది, ఇప్పుడు ఇందాక నువ్వు నిలవ పెట్టడం గురించి అడిగావు, నా మెథడ్ చెప్తాను. ఒకవేళ మిగిలిపోయిందంటే నేను ఏం చేస్తున్నానంటే చిన్న డబ్బాలో వేసి ఫ్రీజర్లో పెడుతున్నా. రవ్వగా ఉంటుంది, ఫ్రీజర్లో పెట్టేస్తాను. ఏదైనా మిక్స్డ్ వెజ్ కర్రీ చేసుకుంటాము, కూర కొంచెం పలచగా ఉంది, ఇంత పన్నీర్ పొడి కనుక చల్లేస్తే టేస్ట్ పెరుగుతుంది, కూర కొంచెం కొంచెం దగ్గరగా వస్తుంది కదా, కొంచెం బైండింగ్ వస్తుంది. దీన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు మనం చేసుకునే కూరలో ఇంత హెల్దీ పౌడర్ కలపటం మంచిదే కదా. అప్పటికప్పుడు కానీ పాలే విరగొట్టక్కర్లేదు. 1 వారం రోజుల దాకా దీన్ని ఫ్రీజర్లో అయితే పెట్టుకోవచ్చు. నేను పెడుతున్నాను, కానీ నేను జనరల్గా పెద్దగా నిలవబెట్టే దాన్ని నమ్మను. నాకు అంత బాగుండలేదని అనిపిస్తుంది. నిలవ ఉండటానికి వాడే ఏ వస్తువు నాకు నమ్మకంగా తోచదు. ఎందుకు వచ్చింది, 2-3 రోజులు వాడుకుంటే సరిపోతుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు తిండ్లు తగ్గిపోయినాయి, మనం తినే తక్కువ, మరి జాగ్రత్తగా చేసుకోవచ్చుగా. పన్నీరు ఇంకేం చేయొచ్చు అంటారు? దేంతో? పన్నీర్ తోటి ఇంకా ఏ కర్రీస్ లో ఒకటి అనుకున్నాం. కర్రీస్, స్వీట్స్. ఈ స్వీట్లకి 100 రకాల స్వీట్లు. రసగుల్లాలు తింటామా మనం, పన్నీర్ తోటే చేస్తారు. తర్వాత మీరు మన దాని పేరు రావట్లేదు నాకు, కలాకండ్, మరి అది కూడా పన్నీర్ తోటే కదా. మనం చేసుకోవచ్చు రమ్మగారు కలాకండ్ ఇంట్లో చేయొచ్చు. 1-2 సార్లు ట్రై చేశాను, నేను అంత సక్సెస్ కాలేదు. అంటే కొంచెం ఓపిక కావాలి బహుశా ఆ పనికి, నాకు అది వర్కౌట్ కాలేదు, అందుకని అడుగుతున్నాను. చేసుకోవచ్చు, రెసిపీ కుదరాలేమోనండి. ఆ రెసిపీ పర్ఫెక్ట్ గా కుదరాలి, కాపీగా చేసుకోవాలి. దొరుకుతాయి మనకి వాచ్ చెఫ్, అవన్నీ మంచి మంచి సైట్లు ఉన్నాయి కదా. వాచ్ చెఫ్ వాళ్ళ స్వీట్లు ఎక్సలెంట్ గా కుదురుతాయి. అది కాకుండా ఇంకొకటి చెప్తాను చూడండి, హెబార్ కిచెన్ అని ఒక వాళ్ళని ఏ స్వీట్ చేసినా బ్రహ్మాండంగా వస్తుంది అలవాటుగా చేసుకుంటే. ఇప్పుడు మీరు చెప్పకుండా వాళ్ళ ఎందుకు చెప్తున్నారంటే నేను ఎక్కువ చెయ్యను, నేను ఎచ్చుగా
పనీర్ని కూరలకే వాడుకుంటాను. ఇంకా స్వీట్స్ తక్కువ. స్వీట్లు తక్కువ. స్వీట్లకి నేను చేసేది ఇదే. ఏం చేస్తాను, పంచదార కొంచెం మిల్క్ పౌడర్ కలుపుతాను, దాన్ని స్టవ్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు బాగా దగ్గర కానిస్తే అది కొంచెం ముద్దలా అవుతుంది. చిన్న చిన్న ఉండలు చేస్తాను. ఉండలు చేసి దానికి ఏం చేస్తామంటే ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, కొబ్బరి పొడిలో దొర్లించి ఈ దీపావళి అప్పుడు ఒక స్వీట్ గా చేసుకుంటాను. ఇది తప్ప నేను పనీర్తో ఇంకా ఏ స్వీటు చేయను. ప్రతిసారి కూరల్లోకే వాడుకుంటాం. ఒట్టిగా తినడానికి ఇప్పుడు సాంబార్ చేసాము, పనీర్ మన దగ్గర ఉంది, కూర చేసే ఓపిక లేదు, దీన్ని చిన్న చిన్న ముక్కలు చేసి కొద్దిగా నేర్చుకేసి ఫ్రై చేస్తే సాంబార్ లో పిల్లలు నలుచుకుని తినడానికి చిన్నగా. అసలు నేను మిరియాల పొడి వేస్తాను, ఉప్పు మిరియాల పొడి వేసిస్తే సాంబార్ లో సైడ్ అప్పడాలు వడియాలు నలుచుకున్నట్టుగా తినేస్తారు. ప్రోటీన్ హెల్త్కి మంచిది, రాత్రిపూట తింటారు, బాగుంటుంది. ఓకే, నా మెయిన్ మెథడ్ కూరలే, స్వీట్ల కంటే. కానీ మనంతటా మనము పాలని విరక్కొట్టి చేసుకోవటం మంచిది తప్ప వాటంతటా అది విరిగిపోతే రుచి చూడకుండా మాత్రం చెయ్యొద్దు. పనీర్ అయిపోయింది అని అనుకోవద్దు, టేస్ట్ చూడండి. ఏదైనా బాగుండలేదు అనుకో బయట పారబోసేయండి నిరభ్యంతరంగా. వాటిని పొట్టలో పోయకూడదు, ఎప్పుడు పాడైన వస్తుంది బయట పారేయటమే. పన్నీరు ఇలాంటివి తొందరగా ఎఫెక్ట్ అవుతాయి అంట. తొందరగా పొట్ట స్టమక్ డిస్టర్బ్ అయిపోతుంది కదా, పిల్లలు కదా ఉంటే మరీ ఇబ్బంది. కాబట్టి విరిగిన పాలని వాడేద్దాం అనుకోవద్దు, జాగ్రత్తగా చూసి వాడుకోండి. రైట్ రమ్య గారు, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో. రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ను సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంతాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.